మన దేశం నిజంగా కూడా ఒక వైవిధ్యభరితమైన దేశం. ఒకవైపు ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడు మన దేశం వాడే. ప్రపంచంలో ఉన్న అత్యంత పేదరికం ఎక్కడుంది ప్రపంచంలో అంటే కోవిడ్ తర్వాత ఒక లెక్క తీస్తే ఆఫ్రికాలో లేదు. అత్యధిక పేదలున్న దేశం ఏది అంటే మన భారతదేశం. అంటే ప్రపంచ కుబేరుడు మన దగ్గరనే ఉన్నాడు. ప్రపంచంలో పేదరికం అత్యధికంగా ఎక్కడుందంటే మన దేశంలోనే ఉంది. ఇది వాస్తవం. అందుకే నేను అన్నది వైవిధ్యభరితం అని. ఇంకొక అడుగు ముందుకే చెప్పాలంటే మనది ఇది వైవిధ్యభరితం కాదు, ఇది వైవిధ్య భారతం. అట్లాంటి ఈ దేశంలో అధిక శాతం ప్రజలు పేదరికానికి దిగువ ఉన్నారని ప్రభుత్వాలే చెప్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ తీసుకోండి. తెలంగాణలో ఇవాళ 92-93% మందికి తెల్ల కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు. తెల్ల కార్డు అంటే ఏంది? బీపీఎల్, బిలో పావర్టీ లైన్. మరి 92-93% బిలో పావర్టీ లైన్ ఉన్నారని మనమే ఒప్పుకుంటూ ప్రభుత్వాలే ధృవీకరణ ఇస్తూ మరొక వైపు మనం తెచ్చే సంస్కరణలు ఎట్టుండాలా? వాళ్ళను కడుపులో పెట్టుకుని చూసుకునే విధంగా ఉండాలి. అమెరికా ఫలానా చేసింది, ఐరోపా ఖండంలో ఫలానా చేసినారు సంస్కరణ, అది యథాతథంగా మనకున్న ఫ్రీ ట్రేడ్ ఒప్పందమో లేకపోతే ఇంకో ఒప్పందమో దానివల్ల మనం కూడా చేయాల్సిన ఒత్తిడి ఉంది అని మన మీద రుద్దితే ఎట్లా కుదురుతుంది? మన దేశం యొక్క తలసరి ఆదాయం $2,400, అమెరికా యొక్క తలసరి ఆదాయం $86,000. నక్కకు నాగలోక అనుకున్నంత తేడా ఉంది. మరి అక్కడ జరిగింది ఇక్కడ జరగాలంటే, అక్కడ అమలు చేసే సంస్కరణ ఇక్కడ కూడా అమలు కావాలంటే ఎట్లయితుంది? ఇక్కడ పేదవాడు ఎట్లున్నాడు, అక్కడ పేదవాడు ఎట్లున్నాడు?